ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్ మీడియా రిపెర్టరీ సంయుక్తంగా ఒక 30 days పాటు ఆన్లైన్ కిడ్స్ డ్రామా యాక్టింగ్ వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. సో మనందరం కలుసుకున్నాం, ఆన్లైన్లో కలుసుకున్నాం. కరోనా నేపథ్యంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, పిల్లలకి కూడా అంటే 15 years లోపు ఉండే పిల్లలకి కూడా ఈ డ్రామా యాక్టింగ్ పట్ల వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ని అనుసరించి వారికి ఆ స్కిల్స్ నేర్పించాలనే లక్ష్యంతో మనం ఈ 30 days వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సో మీరు అందరూ చూశారు, నేను ఆల్ ద టైమ్ when I am interacting with all the parents, I feel very very happy that this entire credit must go to you the parents. మీకు అందరికీ ఒక్కసారి మనం ఒకసారి బాగా సఫలం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రవీంద్ర భారతికి వరకు వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది కమిట్మెంట్, ఓన్లీ బికాస్ ఆఫ్ ది లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ కిడ్స్. మీ పిల్లల పైన మీకుండే ప్రేమకి ఇది తార్కాణం. ఇది ఒక మంచి ఉదాహరణ. మీ జీవితాలే మీ పిల్లల చుట్టూ అల్లుకున్న తండ్రులు మీరంతా, తల్లులు మీరంతా. వారి ఆనందాల్లో మీ ఆనందాన్ని వెతుక్కుంటారు, వారి చిరునవ్వుల్లో మీ నవ్వుల్ని విరమోయించుకుంటారు. వారి కంట్లో చిన్న నలుసు పడితే, చిన్న కన్నీటి బిందు వస్తే మీ గుండెంతా చెరువైపోతుంది. సో అలాంటి చక్కని తల్లిదండ్రులు, ఒక గుడ్ పేరెంట్స్ మీరంతా. సో అందుకే మీ పిల్లల్లో వాళ్ళలో ఉండే టాలెంట్స్, ఇన్నేట్ టాలెంట్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా అభినయం చేస్తారు, చాలా చక్కగా వారి డ్రామాటిక్గా కొన్ని పనులు చేయగలుగుతారు. మీరు గమనించారు, గుర్తించారు. అందుకే మేము ఇట్లా ఒక నోటిఫికేషన్ ఇయ్యగానే వెంటనే మీరు అందరూ స్పందించారు. దాంట్లో మేము సెలెక్టెడ్గా తీసుకున్నాం. ఓన్లీ 30, వెరీ ఫ్యూ, 40 మధ్యలో తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ 30 daysలో మీరు గమనించి ఉంటారు. నేను ఆన్ దట్ వెరీ డే ఐ ప్రామిస్ యూ, ఈరోజు మీ పిల్లలు ఉన్నది 30 days తర్వాత, ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఉన్నది. దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ యాటిట్యూడ్స్, ఇన్ దేర్ లైఫ్ స్టైల్, ఇన్ దేర్ బిహేవియర్. ఇవన్నీ మార్పులు వస్తాయని చెప్పాము, మీకు అనుకున్నాము. ఇది నాట్ ఓన్లీ ఏ డ్రామా యాక్టింగ్ వర్క్షాప్ బట్ ఆల్సో ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్. సో వాళ్ళందరిలో వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఒక మాట చెప్పాలన్నా, ఒక ఉపన్యాసం చెప్పాలన్నా, ఒక క్యారెక్టర్ని ప్లే చేయాలన్నా, లేదా ఒక జనం మధ్యలోకి వచ్చి ఒకటి చెప్పాలన్నా, ఆ ఉండే ఇన్హిబిషన్స్ కానీ, భయాలు కానీ, ఫియర్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ చెరిగిపోయి, తొలగిపోయి వారందరూ కూడా ఎంత స్వేచ్ఛా విహంగాల్లాగా కాన్ఫిడెంట్గా ఒక కమ్యూనికేటివ్ స్కిల్స్తో చెప్పగలిగే స్థితికి ఈ 30 days వర్క్షాప్ మీ అందరినీ, పిల్లల్ని ముఖ్యంగా తీసుకొచ్చింది. సో ఇదే సమయంలో నాకు కూడా చాలా సంతోషం ఏంటంటే when I came across with all the characters that have been వీడియోస్ పంపించినప్పుడు నేను చూశాను, తల్లిదండ్రులు పాపం ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా. వాళ్ళ పిల్లలకి ఒక డాక్టర్ అయితే ఏం చేస్తారు, డబుల్ రోల్ అయితే ఏం చేస్తారు, సర్వెంట్ అండ్ మాస్టర్ ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తారు అన్నప్పుడు దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ స్క్రిప్ట్, దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ క్యారెక్టర్స్. వాళ్ళ పిల్లల్ని అలాగా ఆ క్యారెక్టర్లోకి తీసుకురావడం కోసం వాళ్ళు మొత్తం పొద్దంతా ప్లాన్ చేసుకున్నారు, ఒక రోజంతా ప్లాన్ చేసుకున్నారు. నిజంగా మీ ఇంట్లో ఈ 30 రోజులు లాక్డౌన్ పీరియడ్ అంతా చాలా ఫ్రూట్ఫుల్గా, చాలా క్రియేటివ్గా, చాలా ఆర్టిస్టిక్గా గడిపారని నేను భావిస్తాను. సో అందుకని మీ తల్లిదండ్రులకే ఫస్ట్ దిస్ ఎంటైర్ క్రెడిట్. అంటే ఇప్పటి వరకు ఆన్లైన్ నుంచి, వర్చువల్ వేదిక నుంచి రవీంద్ర భారతి వేదిక వరకు రావడం వెనక 100% క్రెడిట్, 100% కంట్రిబ్యూషన్ ఎవరిదంటే మీ తల్లిదండ్రులదే. సో అందుకే మీకు మరొకసారి శుభాకాంక్షలు. అలాగే నెక్స్ట్ ఎవరికంటే ఇక్కడ ఉండి చప్పట్లు కొడుతున్నారు, కొద్దిసేపట్లో వారి విశ్వరూపాన్ని చూపించబోతున్నారు. బుడతలే, చిన్నవాళ్ళే, వామనులే, కానీ వారి విశ్వరూపాన్ని మనం చూడబోతున్నాం కొద్ది క్షణాల్లో. సో ఆ విశ్వరూపాన్ని చూపించబోతున్న రేపటి భవిష్యత్ తారలు, దే ఆర్ ది స్టార్స్. నౌ దే ఆర్ ది స్టార్స్ ఆన్ రవీంద్ర భారతి. ఇన్ ద డేస్ టు కమ్ they are going to carve their own niche in the world of art, in the world, whatever the field they can choose. ఏ ఫీల్డ్ అయినా, ఏది సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో రాణించడానికి కావాల్సిన ఒక అద్భుతమైన పరిణతిని చూపించగలిగే రేపటి తరం తారలు మనం చూడబోతున్నాం. సో వారికి మనందరం ఒకసారి వాళ్ళందరూ we must give a big round of applause to all the young kids who have participated in this wonderful 30 days ఆన్లైన్ యాక్టింగ్ డ్రామా వర్క్షాప్. అలాగే అంటే తల్లిదండ్రులు అయిపోయారు, పిల్లలు. ఇక నెక్స్ట్ ఎవరంటే ద టీచర్స్ who taught this entire syllabus. ఒక 30 రోజుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ లాగా ఈ డ్రామా యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
వారందరి తరఫున రమేష్ కిషన్ కు ఒకసారి అందరం ఎందుకంటే ఈ వ్యక్తుల గురించి ఇంట్రొడ్యూస్ చేయట్లేదు. ఆల్రెడీ మనం ఇంటరాక్టివ్ సెషన్ లో ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఆల్ ద ఇంట్రొడక్షన్ టు అబౌట్ ఆల్ ద పీపుల్. సో రమేష్ కిషన్, షణ్ముఖానంద అండ్ మిగతా అందరికి ఎవరెవరైతున్నారో వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు చవాన్ గారు. సో నైస్ ఆఫ్ యూ చవాన్ గారు, యాజ్ ఎ పేరెంట్ వచ్చారు ఇక్కడ. సో ఆయన హైకోర్టులో ఉద్యోగం విషయం పక్కకు పెట్టిన యాజ్ ఎ పేరెంట్గా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే సుజాత గారు డిప్యూటీ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఎప్పటికప్పుడు ప్రతి అంశం పట్ల ఒక నిబద్ధతతో పనిచేసే మంచి మనసున్న మనిషి. సో వారి బంధువులు ఇక్కడికి వచ్చారు. సమృద్ధి తను ఇందులో పాత్ర చేయబోతుంది. వారి తల్లిదండ్రులు కూడా వచ్చారు, అండ్ ప్రదీప్ అండ్ కావ్య. సో వారందరూ, అలాగే ప్రతిభ మంచి కవయిత్రి, యంగ్ పోయటెస్ ప్రతిభ కూడా వచ్చారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు. సో వారందరికీ, అలాగే జంగయ్య గారికి, సీనియర్ మోస్ట్ పద్య నాటక కళాకారుడు జంగయ్య గారికి, అశోక్ పవార్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇంకోటి కూడా ఇదే సేమ్ టైం ప్యారలల్గా ఆన్లైన్ వాయిస్ యాక్టింగ్ అండ్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ కోర్స్ కూడా చేశాను, అదే రమేష్ కిషన్ సారథ్యంలో. సో దాంట్లో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళ టీం కూడా వచ్చేసారు ఇక్కడికి. సో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కొద్ది క్షణాలు చూడడానికి ముందు ఒక్కసారి a big round of applause to all the young kids who are going to show their talent on this very prestigious National Theatre, Ravindra Bharati. So ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ డెస్టినేషన్ ఈజ్ రవీంద్ర భారతి. మీకు చప్పటతో కరోనా అయ్యాక అప్పుడు చెప్పారు కదా మోడీ గారు, చప్పటి కొడితే కరోనా పోతుందని. సో అది అవుతుందో కాదో తెలియదు, కానీ ఈ చప్పటతో మాత్రం పిల్లల్లో కొత్త ఉత్సాహం మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది. అండ్ మరొకసారి మీ అందరికీ ఈరోజు ఆషాఢ బోనాలు, తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్ బోనాల పండుగ, అమ్మతల్లిని ఆరాధించే పండుగ. లోకమంతా బాగుండాలి, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని నిరంతరం కాక్షించే ఒక మానవ పరిమళానికి నిలువెత్తు ప్రతీక బోనాల పండుగ. అమ్మతల్లి ఆరాధనకి, మాతృదేవత ఆరాధనకి ఒక నిలువెత్తు గీతిక బోనాల పండుగ. ఆ బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్.
డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అంతకంటే ముందు మా వాయిస్ యాక్టింగ్ అండ్ డబ్బింగ్ టాలెంట్స్ వాళ్ళు కూడా చిన్న చిన్న పర్ఫార్మెన్స్లు స్కిట్లు ప్లాన్ చేశారు. అది పర్ఫార్మెన్స్ అయిన వెంటనే ఈ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓవర్ టు వాయిస్ ఓవర్ యాక్టింగ్. థ్యాంక్ యూ. సో మనమందరం అక్కడ కూర్చుందాం. నిన్నడికి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కలరాయుధులు. విజయం నేరుగా చేరదు, శ్రమపడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా నేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీది అని అడగదు. ప్రేమ దాని చూపను, దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ దాని చూపను, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడికి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కలరాయుధము. అనుకున్న టైం సరిపోదు, తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. అనుకున్న టైం సరిపోదు, తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన, సమయాభావం తప్పది, అది లేదని చెప్పిట కుదరది. గెలిచిన వీరుని మనసుని అడుగు, సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్ని అడుగుకోబోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడికి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. ఒకసారి నువ్వు బతిమాలి చూడుకోపోయిన కాలాన్ని, తిరిగి వస్తుందేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బతిమాలి చూడుకోపోయిన కాలాన్ని, తిరిగి వస్తుందేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే గుడిగా మరిచేవునిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోనే బ్రతికే బ్రతుకును అందిస్తవిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తవిరా సమయం మను నిత్యం. సేరో సైనికుడై సాగర కాలం నీ నేస్తం, ఆ జెండా ఎత్తి నడవరు తమ్ముడ ధైర్యం నీ కరునిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడికి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమపడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి క్షణము విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీదని అడగదు. ప్రేమ దాని చూపను, దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ దాని చూపను, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడికి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. థ్యాంక్ యూ. మనసులో దోచుకునే చక్కటి పాట పాడినందుకు అజయ్కి థ్యాంక్ యూ. ఒక్కసారి అందరూ కూడా కర్తల కళ్ళతో అభినందించాల్సిందిగా కోరుతున్నాము. ఒక ముద్దుల పాప హంసిని తెలుగులో కన్విన్స్ చెప్తుంది. My name is Hansini. నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను. అడిగెదనని కడువడి జనునడిగిన మగుడనుడు వడని నడనుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు
నుడికిడదు చెడి మన అడుగిదు నెదలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశిక, చాలా ముద్దుగా చాలా బాగా చెప్పావు. మరి కార్యక్రమంలో ఇప్పుడు మహతి చేసేటటువంటి డాన్స్ని వీక్షిద్దామా? మా గురువుల్ని ఇమిటేట్ చేసుకుంటూ గురువులు ఏం చెప్తున్నారని చెప్పుకుంటూ ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇలా నిల్చొని ఆన్లైన్లో ఇదే నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాప్ ఫర్ దిస్. స్కిట్ చేయాలని ఒకరితో చిన్నగా ప్రజెంటేషన్ చేశారు. సో మీరు మామూలు హరికృష్ణ సార్ ఇమిటేట్ మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ so dear parents and dear kids, and please clap for this voice acting, dubbing and voice over trainers. So 30 days online లో భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నేను రమేష్ కిషన్ గౌడ్ నా తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ తరఫు నుంచి అంటే సార్ ఒకరే చెప్పారు ఆన్లైన్లో
మనము ఒక ప్రోగ్రామ్ చేయాలి మీరు. సో సార్ ఆలోచన మేము దాన్ని ఫాలో చేసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చాము. ఇదంతా క్రెడిట్ గోస్ టు అండ్ నిజం చెప్పాలంటే సార్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉండేది కాదు, మేము ఉండేది కాదు, ఈ పర్ఫార్మెన్స్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మామిడి హరికృష్ణ సార్ని వేదిక మీద రమ్మాలని కోరుతున్నాను సార్. సో ఈ పేరెంట్స్, సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను. చిల్డ్రన్స్ యూ హ్యావ్ అ సర్ప్రైజ్. నేను సర్ప్రైజ్ అన్నాను. ఆ సర్ప్రైజెస్ ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను సార్. సో చిల్డ్రన్స్కి ఆన్లైన్లో గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉన్నప్పుడు సర్ప్రైజెస్ ఉంటాయి అని చెప్పాను. ఆ సర్ప్రైజెస్ అన్నీ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. నేను 9 కిడ్స్ని సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం సెలెక్ట్ చేశాను. ఆ 9 మెంబర్స్ని ఇప్పుడు ముందు సర్ప్రైజ్ గిఫ్ట్ సార్ చేతుల ద్వారా ఇప్పిద్దాం, ఆ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్. దయచేసి ఆ 9 మెంబర్స్ ఎందుకు అని అడగండి. ఓకే, ద సెలెక్షన్ ప్రాసెస్ ఈస్ వెరీ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ వెల్కమ్ టు ద మామిడి హరికృష్ణ సార్. థ్యాంక్ యూ. సో కరత్వాల ధనుల మీద మామిడి హరికృష్ణ సార్ గారు వీళ్ళని ఆన్లైన్లో ఫస్ట్ డే వాట్సాప్ గ్రూప్ పెట్టినప్పుడు కొన్ని కండిషన్స్ చేస్తానని చెప్పాను. సో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కార్డ్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్ తయారు చేశారు. మధ్యలో పర్ఫార్మెన్స్ బాగా చేశారు. కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తూ 9 సర్ప్రైజెస్ ఉన్నాయి సార్. అది మీ చేతుల మీద అనౌన్స్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో ఒక్కసారి ఈ పిల్లలందరికీ అండ్ వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓవర్, వాయిస్ డబ్బింగ్ నేర్చుకోవడం 30 డేస్లో ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడం. నిజంగా చెప్పాలంటే ఇది దేశం మొత్తం మీద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పెరిమెంట్. సో ఎందుకంటే మనం ప్రస్తుతం కరోనాలో ఉన్నాం, ఒకరినొకరు కలవలేని పరిస్థితిలో ఉన్నాం. ఇన్స్పైట్ ఆఫ్ దట్, సో మేము ఏం పెట్టుకున్నామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాస్ డివైజ్డ్ వన్ యాక్షన్ ప్లాన్ దట్ ఈస్ నోన్ యాజ్ 6C ఇనిషియేటివ్. ఆ 6C ఇనిషియేటివ్ ఏంటంటే కరోనా, కెనాట్, కంట్రోల్, కల్చర్, క్రియేటివిటీ, సినిమా. సి. సో ఇట్లా దాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు, సో వాట్ విల్ బి ద అదర్ platform? This is the conventional platform where all the things, all the artifacts and all the artistic presentations can be possible only on the dais, on the stage, in Ravindra Bharati lanti auditorium lo. కాకుండా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఇంతకుముందు రెఫరెన్స్ లేదు, మోడస్ ఆపరండి ఇవేవి తెలియదు. సరే ప్రయత్నం చేద్దాం. సో అట్లా చేసిన ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ దిస్ ఆన్లైన్ వాయిస్ యాక్టింగ్, వాయిస్ ఓవర్, వాయిస్ డబ్బింగ్ వర్క్షాప్ 30 డేస్కి. వన్ థింగ్. సెకండ్ థింగ్, డ్రామా అనేది, యాక్టింగ్ అనేది గురు శిష్య పరంపరలో ఒక గురువుకి ఎదురుగా ఉండి శిష్యుడు నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ఎదురుగా ఉన్నప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నుంచి మొదలుకొని బాడీ లాంగ్వేజ్ వరకు ఎవ్రీథింగ్ కెన్ బి ఈజీలీ గ్రాస్ప్, ఈజీలీ ఇమిటేటెడ్. సో ఇక్కడ ఆ క్యారెక్టర్ని లివ్ చేస్తున్నప్పుడు, క్యారెక్టర్ని వీళ్ళు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ చెప్పేది కానీ టీచర్ చెప్పేది కానీ ఖచ్చితంగా వినడానికి, చూడడానికి, ఇమిటేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది అందుకే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ ఎనీ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి పర్సనల్గా వెళ్ళి నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అది ఐదర్ ఇట్ మే బి అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈవెన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ఆర్ సత్యేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ తిరువనంతపురం ఫిల్మ్ మేకింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వేరెవర్ యు ఆర్, ఈవెన్ విజిలింగ్ వుడ్స్ కానీ ఈవెన్ రోషన్ తనేజా ఫిల్మ్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ఎక్కడికి వెళ్ళినా యాక్టర్, ఈవెన్ అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా ఫిల్మ్ యాక్టింగ్ థియేటర్ వర్క్ షాప్ ఉంది. సో దానిలో ఆస్పైరింగ్ యాక్టర్ గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా ఐ టు ఐ కాంటాక్ట్ ద్వారా, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ద్వారా నేర్చుకోవాల్సిందే. సో ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న కన్వెన్షనల్ స్టైల్ అండ్ ఒక ట్రెడిషనల్ అప్రోచ్. సో దాని నుంచి మనం బయటకు రావాలి అన్నప్పుడు ఎంత ఒక కొత్త పాత్రని వెతుకునేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి.
సో దాన్ని మోడ్ తీసుకోవాలి, మోడస్ ఆపరాండి తీసుకోవాలి, దానికి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో చూసుకోవాలి, వెదర్ ద థింగ్ కెన్ బి కమ్యూనికేటెడ్ టు ది టార్గెట్ గ్రూప్ ఆర్ నాట్ అనేది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. సో దాన్ని ఒక ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్గా చేశాము. సూపర్ డూపర్ హిట్ అయింది. అది వాయిస్ యాక్టింగ్ కానీ, ఆన్లైన్ వర్క్షాప్, ఆన్లైన్ కిడ్స్ డ్రామా కాంపిటీషన్. సో ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళతో డీల్ చేయడం పెద్ద పని కాదు సార్. పెద్దవాళ్ళతో డీల్ చేయాలంటే చెప్పగానే చిటికేయగానే టకిమని దే విల్ క్యాచ్. బట్ హియర్ లైస్ ద మ్యాజిక్ విత్ ద కిడ్స్. చిన్నపిల్లలు వాళ్ళకి చెప్తుంటేనే ఇలా అనుకుంటూ ఉంటారు, ఇలా అంటారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఇన్ని ఇంపెడిమెంట్స్ మధ్య, ఇన్ని హర్డల్స్ మధ్య వాళ్ళతో చేయించడం, దట్టు ఆన్లైన్లో. ఎదురుగా ఉన్నప్పుడే లాస్ట్ బెంచర్ ఎన్నెన్నో చేస్తుంటాడు, పెన్నుతో ఉంటాడు, గీకుతూ ఉంటాడు, పెన్సిల్తో రాస్తూ ఉంటాడు, లేకపోతే ఇటు ఉంటాడు, తల వంచుకుంటాడు, నిద్రపోతుంటాడు. చిన్నపిల్లలు చేసే పనులు ఇవన్నీ స్కూల్స్లో, క్లాసుల్లో. అలాంటిది ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఒక్క సంకల్పం, చేద్దాం చూద్దాం అనేది ఒకటి. రెండవది తల్లిదండ్రుల కోఆపరేషన్. యువర్స్ ఎక్స్టెండెడ్ కోఆపరేషన్ ఈజ్ ఇమ్మెన్స్లీ మేడ్ ద మ్యాజిక్ హియర్. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ ది పేరెంట్స్ హూ హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ కంప్లీట్ సపోర్ట్ ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక కళ. ఆన్లైన్ ద్వారా యాక్టింగ్, దట్టు పిల్లలకి చెప్పడం ఒక కళ, ఒక స్వప్నం, ఒక ఆశయం, ఒక లక్ష్యం. సాధ్యం అవుతుందా కాదా, ఎన్నెన్నో చాలా శశబిషలు, దట్ మీన్స్ ఎన్నెన్నో చాలా ఇన్హిబిషన్స్, ఎన్నెన్నో డౌట్స్, ఎన్నెన్నో సస్పిషన్స్. సో వీటన్నిటి మధ్య దట్ డ్రీమ్ హ్యాస్ కమ్ ఇన్ టు రియాలిటీ with the wonderful support and wonderful guidance of Mr. Ramesh Kishan and the parents and the kids. సో అందుకని మీ అందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మీ అందరికీ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసాం వాయిస్ ఓవర్, వాయిస్ యాక్టింగ్, డబ్బింగ్, వాళ్ళు చాలా బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే మొత్తం ఆ 30 days వర్క్షాప్ని మళ్ళీ రీలైవ్ చేశారు. వాళ్ళంతా కూడా చేసిన ఆ బాడీ లాంగ్వేజ్ కానీ స్మార్ట్ ఫోన్లని పట్టుకున్న విధానం, అదంతా చెప్పిన విధానం, అభివృద్ధి కానీ మిగతా వాళ్ళందరూ కూడా దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్. సో ఇట్స్ రియల్లీ ఐడియా ఈస్ గుడ్ అండ్ ఎనాక్టింగ్ ద సేమ్ థింగ్ దట్ దే హ్యావ్ ఆల్రెడీ కమ్ అక్రాస్. That is very, very appreciable, and I would like to say my heartfelt congratulations to each and every participant who participated in this wonderful online voice over, voice acting and voice dubbing workshop. So thank you very much and all the best. And now I request Pratibha Shekhar, the youngest poetess from Twin Cities. So ఆమె కూడా కలిసి పిల్లలకి సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రతిభా శేఖర్ and Ramesh Kishan will be here and Ajay Jangekar, sorry, yeah.
కాళీయుని పడగల ఆ పాల గోపాల మా బాల గోపాలుని అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ ఆ అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ తాండవమాడిన రరళి గుండెల నూదిన మురళీదేనా ఆ మురళి మోహన మురళీదేనా ఆ మురళి రేపల్లియ ఎద జల్లున పొంగిన మురళి నవరస మురళీ ఆనందన మురళీదేనా ఆ మురళి మోహన మురళీదేనా ఆ మురళి